హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు నేను ఎండు రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. దానికి కావలసిన సామాగ్రి: ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, రుచికి తగ్గ కారం, పసుపు, ధనియాల పొడి. ఇవి ఎండు రొయ్యలండి. ఈ కప్పుతో తీసుకున్నాను. ఇవి బాగా అంతా క్లీన్ చేసి కడిగి ఎండబెట్టుకొని ఫ్రై చేసిన ఎండు రొయ్యలు ఇవి. అవన్నీ తీయడానికి లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి వీడియో తీయలేదండి. ఇవి ఫ్రై చేసిన ఎండు రొయ్యలు. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులో కరివేపాకు వేద్దాం. తరువాత ఉల్లిపాయలు వేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఏంటి వెడ్నెస్డే కదా, మీరందరూ ఏంటి స్పెషల్ చేస్తున్నారు? వీడియో తీసి పెట్టండి. మీరు కూడా ఇలాగ ఎండు రొయ్యలు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీ స్టైల్లో ఎలా చేస్తారో వీడియో పెట్టండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, ఆల్రెడీ సాల్ట్ వేసి ఫ్రై చేసాం కదా, రొయ్యల్లో ఆల్రెడీ ఉంటుంది. ఫ్రై కూడా చేసాం సాల్ట్ వేసి, అందుకే కొంచెం చూసుకొని సాల్ట్ వేస్తారు. పసుపు, తర్వాత రుచికి తగ్గ కారం, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్. ఇవన్నీ ఇంట్లో తయారు చేసినవేనండి. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, రసం పౌడర్ అన్నీ ఇంట్లోనే తయారు చేస్తాను. నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేద్దాం. మేమిద్దరమే ఉంటాం, అందుకే కొంచెం చేస్తున్నానండి. మీరు ఎంతమంది ఉంటారో చూసుకొని ఎక్కువ తక్కువ మెజర్ చేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. అంటే ఎండు రొయ్యల ఫ్రై రెడీ. ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడి అన్నం రసంతో తింటే యమ్మీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.